వీడి పేరు అర్జున్. హైట్ నాకంటే కొంచెం ఎక్కువే. హెడ్ వెయిట్ వాడి బాడీ వెయిట్ కంటే ఎక్కువ. వీడికి పొసెసివ్నెస్ ఎంతంటే నా నీడ కూడా నాతో తిరగడానికి భయపడే అంత. ఈ క్షణం వరకు మేము లవర్సే. ఇప్పటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి. దీని పేరు ప్రీతి. వెయిట్ నాకంటే తక్కువ, పొగరు నా వెయిట్ కంటే ఎక్కువ. 1/2 గ్రామ్ బ్రెయిన్ ఉండదు కానీ అరిస్తే 1/2 కిలోమీటర్ వినిపిస్తుంది. ఇప్పుడు నేను దీంతో గొడవ పడ్డానికి వచ్చాను. తాడో పేడో చిచి పేడో తాడో తేల్చేయాలి. ఏంటి పామెలకని చూసినట్టు చూస్తున్నావు? నువ్వేంటి గద్దను కోడిపిల్లని చూసినట్టు చూస్తున్నావు? నిన్ను నువ్వు కోడిపిల్లతో పోల్చుకోకే, వింటే హట్ అవుద్ది. నువ్వు మాత్రం ఎలకవేరా. రిలేషన్షిప్ అనే క్లాత్ ని కొరికి కొరికి పాడు చేసే ఎలకవి. నేనేం చేశానే? ఆ విక్కీతో మాట్లాడదని చెప్పాను. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా. వాడితో మాట్లాడద్దంటావేంటి? వాడు నీకంటే ముందే పరిచయం. నువ్వేమో బెస్టీ అంటూ వాడేమో కొరుకుని తినేలా చూస్తాడు. అసలు వాడు చూపు ఎలా ఉంటుందో తెలుసా? కామన్ కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంటది. నువ్వురా అలా చూసేది. మొన్న నా ఫ్రెండ్ లయ్యా నువ్వు ఎలా చూసావో నాకు ఇప్పటికీ గుర్తుంది. పైగా దాని పేరుని ఎన్నిసార్లు తలిచావురా? గుళ్ళ పూజలు కూడా దేవుని అన్నిసార్లు తలచలేదేమో. ఒసేయ్, ఎండుగడ్డికి పచ్చగడ్డికి తేడా తెలియని మోహన్ దానా. నేను ఆ పిల్ల పేరు చెప్పింది నువ్వు చూసి నేర్చుకుంటావనే. అబ్బచ్చా, ఏం చూసి నేర్చుకోవాలరా? పొట్టి పొట్టి బట్టలేసిద్ది, ఒంటి మీద చున్నీ కూడా వేసుకోదు, ఇంత లిప్స్టిక్ అంత మేకప్, దాన్ని చూసి నేను నేర్చుకోవాలా? ఆహా, ఆ మాటకొస్తే నువ్వు కూడా అంతేనే. మొన్న బుగ్గ మీద ముద్దు పెడితే ఇంకా పెట్టలేదేంట్రా అని అడిగావు. అంటే ముద్దు పెట్టినా స్పర్శ తెలియనంత మేకప్ వేసుకున్నావే నువ్వు. నా మేకప్ నా ఇష్టం, నేను వేసుకుంటా తీసుకుంటా. నువ్వేమని కొనిస్తున్నావా? అయినా చిన్న టిక్లీ కొనిచ్చిన పాపానికి కూడా పోలేదురా నువ్వు. ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఎక్కువ మాట్లాడుకు. అదంతా కాదే, ఆ విక్కీ గారితో మాట్లాడడం తగ్గిస్తావా లేదా? నేను తగ్గించనురా, ఇంకా ఎక్కువ మాట్లాడతా. ఏం చేస్తావు? ఛా, మా ఫ్రెండ్స్ అప్పుడే చెప్పారే అది పెద్ద కంచురా, దాని జోలికి పోవద్దని. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారా వాడు పెద్ద వేస్ట్ గాడు, వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దని. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. బ్రేకప్. నాకు కూడా అదే కావాలి, బ్రేకప్. నాకు ఈ గొడవ సరిపోదు, నాకు ఇంకా పెద్ద గొడవ కావాలి. లేకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తావే. అవును, నాకు కూడా ఇంకా పెద్ద గొడవ కావాలి. అది ఎలా ఉండాలంటే లైఫ్ లాంగ్ నేను మర్చిపోయేలా ఉండాలి. నాకు తెలిసిన ఒకడున్నాడు, వాడు లవర్స్ మీద కొడతాడు, వాడి దగ్గరికి వెళ్దాం. ఆహా, నీకు ఇలాంటి వాళ్ళు కూడా తెలుసా? నువ్వెంత పనికి మాలిన వాడివో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అవునే, పనికి మాలిన వాడిని కాబట్టే నిన్ను ప్రేమించా. నన్ను ఇన్ని మాటలంటావా? విడిపోయాక నేను గుర్తొచ్చి ఏడుస్తావు చూడు. అవును, ఇన్ని రోజులు విడిపోకుండా ఎందుకు టైం వేస్ట్ చేస్తానని ఏడుస్తా. హెచి, పద వాడి దగ్గరికి వెళ్దాం. హలో విక్కీ, అర్జెంట్ గా లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయ్. అరే, ఇది అన్అఫీషియల్. సమంత నాగచైతన్య ఉన్నారు కదా, వాళ్ళని విడగొట్టింది కూడా నేనే. అంతెందుకురా, యూట్యూబ్ ఫేమ్ దీప్తి సునైనా షణ్ముఖ్ ఉన్నారు కదా, వాళ్ళని విడగొట్టింది కూడా నేనే. అరే, లవర్స్నే కాదురా, పెళ్ళైన వాళ్ళని కూడా విడగొడతా. అరే, ఒక్క నిమిషం రా, కాల్ చేస్తా. చెప్పండి. సహాయం కావాలి. నేనే సహాయం, చెప్పండి. సహాయమా? అదేం పేరు? మా అమ్మ నేను అందరికీ సహాయం చేయాలని నాకు ఆ పేరు పెట్టింది. ఇప్పుడు లేదనుకోండి. అందుకే నా అందరినీ విడగొడుతున్నావు. ఆపుతావా? సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రెండ్, చెప్పండి. విడగొట్టాలా? అవును, సహాయం చేయండి సహాయం గారు. సహాయం చేయడానికి నేను ఎక్కడున్నాను చెప్పండి. అదేదో త్వరగా చేయండి సార్, దీంతో పడలేకపోతున్నాను. నేను కూడా పడలేకపోతున్నాను. హలో హలో, మీ ఇద్దరితో నేను కూడా పడలేను. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఫస్ట్. ప్రాబ్లం ఏం లేదు సార్, మా మధ్య చిన్న చిన్న గొడవలతో విడిపోలేకపోతున్నాం. మీరేదైనా పెద్ద గొడవ పెట్టి విడదీసేయండి సార్. నువ్వు పెద్ద మహేష్ బాబు మరి నీకోసం కాచుకొని కూర్చున్నారు. నేను కూడా విడిపోవాలని అనుకుంటున్నాను. రాను రాను వీడి బిహేవియర్ చాలా వరస్ట్ గా అయిపోతుంది సార్. ఏంటి నా బిహేవియర్ వరస్ట్ గా ఉందా? బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తినే మొహం దానివి నా బిహేవియర్ గురించి మాట్లాడుతావు నువ్వు? నువ్వేమన్నా తక్కువ? కోడిలో బట్టలు
పట్టుకొని జూడో ట్యాక్స్ వేసుకొని తిరుగుతున్నప్పుడు లేదా? ఆగండి ఆగండి, మీ ఇద్దరు ప్రాబ్లం నాకు అర్థమైంది. విడిపోవాలనుకుంటున్నారు అంతే కదా? అంతే. ఓకే సరే, నేను ఇప్పుడు మీ ఇద్దరు బ్రెయిన్ వాష్ చేస్తానన్నమాట. సార్ నావి కూడా 2 జతలు బట్టలు ఉన్నాయి, అవి కూడా వాష్ చేయండి సార్. నీవేనా ఉన్నాయి? నావు కూడా ఉన్నాయి 2 జతలు. హలో హలో, నేను అనింది బట్టల వాష్ కాదు, బ్రెయిన్ వాష్. అంటే నీ బ్రెయిన్ లో నుంచి అమ్మాయిని తీసేస్తా, అమ్మాయి బ్రెయిన్ నుంచి నిన్ను తీసేస్తా. వావ్ సూపర్ సార్. అయితే ఫస్ట్ నా బ్రెయిన్ నుంచి తీసాను సార్. ముందు నాకు చేసేయండి సార్. ఆ? ఫస్ట్ నాకు. నేనే కదా అడిగాను. నాకు 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 నాకు. ఏయ్, ఏ నాకు? ఆగండి ఆగండి ఆగండి. హలో, ముందు పే చేయండి. పే చేయండి. అడుగుతున్నాడుగా, చెయ్యి. నువ్వే చెయ్యి. నువ్వు 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 చెయ్యిరా. ఆగండి ఆగండి ఆగండి. అసలు మీరు ఇద్దరు ఇన్ని రోజులు ఎలా కలిసి ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. దానికి కారణం నేనే సార్. కాదు, నేను. అవునా? ఏదో ఒకటి చెప్పు. ఒక్కటి కాదు 100 చెప్తా. ఓ ఫస్ట్ ప్రపోజ్ చేసింది నువ్వేనా? సెకండ్ ప్రపోజ్ చేసింది నేను. సినిమాకి తీసుకెళ్ళింది నువ్వేనా? సినిమా చూసింది నేను. ఇంటర్వెల్లో పాప్కార్న్ తెచ్చింది నువ్వేనా? తినింది నేను. ఆగాదు, నేను కూడా చెప్తా. చెప్పు. మీ నాన్న పాకెట్ మనీ ఇస్తే ఖర్చు పెట్టేది ఎవరు? నేను. నీకు చేయి నొప్పి పుట్టేలా రికార్డులన్నీ రాయించేది ఎవరు? నేను. నువ్వు షాపింగ్ చేపిస్తే డబ్బులన్నీ ఖర్చు పెట్టేది ఎవరు? నేను. ఇప్పుడు చెప్పే ఎవరు గొప్ప? మీరు చెప్పండి సార్. హలో, ఇందులో ఎవరు మిస్టేక్ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇంత విన్నాక మీరు ఇలాంటివన్నీ చెప్తారండి సార్. తప్పంతా దీందే. నీది. కాదు నీది. 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 మీ ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు సీరియస్ తీసుకునేంత ప్రాబ్లం లేదు. ఐఎమ్ సారీ. మీరు కాకపోతే సిటీలో బొచ్చుడు మంది ఉన్నారు, వాళ్ళతో చేయించుకుంటాం. ఏంటి సార్, డబ్బులు ఏమైనా తక్కువయ్యాయా? ఆగండి ఆగండి ఆగండి, కూర్చోండి కూర్చోండి. సరే, మీ ఇద్దరు ఎలాగో విడిపోవాలనుకుంటున్నారు కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? అయితే మన ముగ్గురం ఒక హౌస్ తీసుకొని 1 వీక్ అందులో ఉందాం. ఆ? మీ ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లం ఉందో నేను కనుక్కొని సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఏంటి దీంతో 1 వీకా? వీడితో 1 వీకా? అయితే మీరిద్దరు విడిపోవడం అసలు జరగదు. సరే, నేను ఇంట్లో ట్రిప్ అని చెప్పొస్తా. నేను కూడా అదే చెప్పొస్తా. సరే సరే, ఓకే. ఎల్లుండి ఫిక్సా? ఓకే, ఓకే. ఓకే, బయలుదేరండి మరి. ఛీ, దొంగ సచ్చినోడు వీడిని. చెప్పరా. నేనా? ఆఫీసా? ఎల్లుండి ఖాళీ చేస్తున్నారా? లేదు 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 లేదు, ఇప్పుడే 2 బకరాలు దొరికిరు, రిచ్ బకరాలు. వాళ్ళని యూజ్ చేసుకుంటాలే. ప్రస్తుతానికి వాళ్ళే నా కామధేనువులురా. ఓకే ఓకే. ఇందులోనే మనం 1 వీక్ సాజనం చేయాలి. అవును, నీతో జీవించలేక సహనం కోల్పోయాను. ఏం మాట్లాడుతున్నావే? నీతో 1 వీక్ ఉండడం నీ అదృష్టం. రేయ్ నిన్ను. ఆపండి 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 ఆపండి. లోపలికి వెళ్దాం, ఆ తర్వాత కొట్టుకోండి. ఓకేనా? పదా. రావట్లేదు. రావట్లేదా? హలో, ఇటు. బానే ఉంది. చిచ్చి. అమ్మయ్యా. అవును, ఇంతకీ ఇల్లు ఎవరిది? శర్వాణి అని ఒక అమ్మాయిది. 1 వీక్ లో ఖాళీ చేస్తుంది. నేను అడిగానని నాకు ఇచ్చింది. ఇంతకీ బెడ్రూమ్ ఎక్కడా? అక్కడ రూమ్ హలో ఉంది. రే విక్కీ, నీకు లొకేషన్ పంపించాను, అర్జెంట్ గా వచ్చి. చూసారా సార్, అది నన్ను పక్కనే పెట్టుకుని విక్కీగని రమ్మని చెప్తుంది. రే ఎద్దవా, నువ్వు లేనప్పుడు పిలిస్తే డౌట్ పడాలి, కానీ నువ్వు ఉన్నావు కదా. ఆగండి 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 ఆగండి. మీరు కొట్టుకోవడం తిట్టుకోవడం కాకుండా ఏం చేస్తుంటారు? ఏం చేయండి సార్, అమ్మ నాన్న పంపిన డబ్బులు ఖర్చు పెడుతుంటా. అబ్బో, మరి నువ్వు? నేను చదువుకుంటున్నాను. ఓకే ఓకే, కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి. నేనేం చేయాలో తర్వాత చెప్తా, వెళ్ళండి.
నా ఇది బెడ్ నా బెడ్. ఇది నా బెడ్ ఇది నా బెడ్. ఏం మాట్లాడుతున్నావే ఎక్స్ట్రా చేయకు నేను ఫస్ట్ వచ్చాను, బెడ్ నాకే కావాలి. ఎక్కువ చేయకు ఈ బెడ్ నాకు నాది కావాలి. ఈ బెడ్ నాకే కావాలి అదే నాకే కావాలి. హలో ఏమైంది? ఈ బెడ్ నాది సార్ లేదు, ఈ బెడ్ నాకే కావాలి. నేను సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నా, ఈ బెడ్ నాకే కావాలి. నేను కూడా సేమ్ కలర్ ఆ? వద్దులే ఆగండి, ఓ పని చేద్దాం. నువ్వు పై బెడ్రూమ్ తీసుకో, నువ్వు కింద బెడ్రూమ్ తీసుకో. అంత లేదు, వాన్నే పై బెడ్రూమ్ తీసుకోమను, నాకు ఇదే బెడ్ కావాలి. చూసారా సార్ ప్రతిదానికి నాకు వస్తుంది ఈ బెడ్ నాకే కావాలి నువ్వేంట్రా నేనేది అడిగితే అదే అడుగుతున్నావు? అవ్వా ఎవరిని అడిగారే ఫస్ట్ వచ్చింది నేనే ఆగండి ప్లీజ్. మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. దీనమ్మ జీవితం. సరే ఓ పని చేద్దాం, హెడ్ అండ్ టైల్స్ వేద్దాం. ఎవరు విన్ అవుతారో వాళ్ళది బెడ్. బొమ్మ నాది బొమ్మ. హలో బొమ్మ ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి నాది బొమ్మ. నేను ముందే మనసులో అనుకున్నాను నాది బొమ్మ. మనసులో అనుకోవడం ఏంటి బయటికి ఆ. చెప్పాలి కదే బాబు అదే చెప్తున్నాను, నేను చెప్పేంత వరకు నువ్వు నన్ను అర్థం చేసుకో. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళో నేను నిన్ను అడగాల్సి వస్తుంది. నాతో టైం స్పెండ్ చేయమని చెప్పి నీకు చెప్పాల్సి వస్తుంది. అవ్వా చూసారా సార్ దీని తెలివి టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుందో. హలో మనం మాట్లాడేది హెడ్ అండ్ టైల్స్ టాపిక్, దాని గురించే మాట్లాడు. ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోలేని గుజ్జుని హెడ్ లో లేనప్పుడు నీకు హెడ్ ఎందుకురా? ఆపండి. మీరు ఉండండి సార్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదైనా చెప్తేనే తెలుస్తుంది, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలంటే నాకు చెప్పు, తీసుకెళ్తా. అలా కాకుండా ఇలా చూస్తావు, ఎవరికి అర్థం అవుద్ది వర్షంలో ఐస్ క్రీమ్ తింటారని? నా కళ్ళలో ఫీల్ అర్థం చేసుకొని తీసుకొని రావాలిరా. నాకు ఆ ఫీల్ కనబడట్లే. బట్టలు ఆరేసినప్పుడు వర్షం పడుతుంటే అమ్మాయిలు కంగారు పడతారు చూడు, ఆ ఫీల్ కనబడుతుంది ఈ చూపులో. నా ప్రేమ నువ్వెప్పుడు అర్థం చేసుకోలేవురా. అవును అర్థం చేసుకోలేనంత పిచ్చి ప్రేమ అనేది. ఆపండి. ఇంత నేను చూస్తాను, నాకు పిచ్చిలేస్తుంది. ఎలాంటి ఎక్కడి నుంచి? దీంతో పాటు ఆన్ని చంపేయాలి. చాలు వెళ్ళు. ఏంటి? నాకు ఆకలిస్తుంది. నాకు కూడా. ఆర్డర్ పెట్టుకుందామా? అలాంటి చెత్త ఫుడ్ నేను తిన్నో, వెళ్ళి చపాతీ చేసుకుంటా. నేను కూడా చపాతీ చేసుకుంటా. సరే ఇద్దరు కలిసి చేసుకోండి. సరే నేను పిండి కలుపుతాను, నువ్వు చపాతీ చెయ్యి. నాకు ఓకే. ఓకే వెళ్ళండి. వీళ్ళని విడగొడితే వచ్చే లాభం కన్నా కలిసి ఉండేలా చేస్తే వచ్చే లాభం ఎక్కువ. ఎలాగైనా కలిపేద్దాం, డబ్బులన్నీ నొక్కేద్దాం. నాకు డౌట్, మీరు ఇంత గొడవ పడుతున్నారే, అసలు మీరిద్దరు ఎలా కలిశారు? మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? వీడింటికి మా ఇంటికి దగ్గరలో ఒక పాల కేంద్రం ఉండేది. అక్కడ నేను రోజు వస్తున్నానని చెప్పి రకరకాల గెటప్స్ వేసుకొని కనిపించేవాడు. అంటే కుంటోడు గుట్టోడు మూగోళ్ళలాగనా? ఆహా కాదు కాదు, రంగురంగుల కాస్ట్యూమ్స్ వేసుకొని కనిపించేవాడు. నీ దగ్గర ఈ సెగలు కూడా ఉన్నాయంట్రా? అప్పట్లో అందంగా ఉండేది కదా సార్, అప్పుడు ఉండేవిలే. అప్పటికి ఇప్పటికి ఏం మారిందిరా? నా కంటికి రాసుకుని కాజల్ కూడా మారలేదు, నువ్వే మారావు. మార్చాల్సింది, కనీసం అందంగా అనిపించేదాన్ని. ఏంటి? అదే నేను మారలేదని చెప్తున్నా. నువ్వు మారినట్టు నీకెలా తెలుస్తుందిరా? నేను డైలీ చూస్తున్నాం కదా, నాకు తెలుస్తుంది. ఆ మార్పు వస్తే నువ్వు కూడా మారిపోయావే. ఇదివరకు నాకు డైలీ ఉప్మా తెచ్చేదాన్ని, ఇప్పుడు తెస్తావా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అవును సార్ మారిపోయింది, డైలీ ఉప్మా తెచ్చేది విత్ ఎక్స్ట్రా జీడిపప్పు. రేయ్ నేను అడిగింది మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందని. అదే సార్ ఆల్రెడీ చెప్పిందిగా, పాల కోసం వెళ్తే పంచదార పాలు పెట్టి దొరుకుతుంది అనుకున్నా, తర్వాత తెలిసింది పంది పిల్లని. రే చెప్పు తెగుద్ది. తెగే చెప్పి ఆవిడేసుకోమని నిన్ను. ఏంట్రా? ఆగు నువ్వు చెప్పరా. డైలీ వెళ్ళాను సార్, చూశాను ఒక దుర్ముహూర్తం, దీన్ని ప్రపోజ్ చేశాను. దీనికి ఎంత బలుపు కాకపోతే 2 days టైం అడిగింది సార్. నువ్వు పెద్ద మన్మథుడు మరి ప్రపోజ్ చేయగానే పడిపోవడానికి. నేను మాట్లాడినప్పుడు దీన్ని మాట్లాడదని చెప్పు. ఆగమ్మా, నువ్వు చెప్పవు అని చెప్పనివ్వు. ఇలా చేస్తే ఎలా? రే నువ్వు చెప్పరా. చా సారీ. నువ్వు చెప్పు. 2 days తర్వాత వచ్చింది సార్. నన్ను అలా చూసుకుంటావు అని అడిగింది. నేను అందరు అబ్బాయిలా బాగానే చేసుకుంటా అని చెప్పా. ఆహా అది సరిపోదండి దీనికి. చేతిలో చెయ్యేసి ఆటో కొటేషన్ చెప్పి స్లో మోషన్ లో పరిగెట్టుకుంటూ వచ్చి దీనికి హగ్ ఇచ్చి చెప్పాలంట. దీని పెడక మొహంతానికి. రే నిన్ను మరేం చేసావు? ఏం చేస్తాను సార్, అదే చేశాను. ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది.
అప్పుడు మొదలైంది సార్. డ్రాప్లు, పికప్లు, హక్కులు, మిస్యూలు, బాయ్ బైలు, లంచ్లు, డిన్నర్లు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్లు, ఇన్స్టా రీల్స్, వాట్సాప్ వీడియో కాల్స్. ఇందులో ఏ ఒక్కదానికైనా నువ్వు ఖర్చు పెట్టావారా? లేదు. నేను కొనిచ్చాను సార్. వాడు వేసుకునే షర్ట్ దగ్గర నుంచి షూలు, సాక్స్ వరకు అన్ని నేనే కొనిచ్చాను సార్. నన్ను అనుమానిస్తున్నాడు సార్ వీడు. అవునా? బెస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్ తో చాటింగ్ చేద్దాంటున్నాడు. సరే పోనీ, అబ్బాయిలతో అయితే పొజిషన్లెస్లే ఏమోలే అనుకోవచ్చు, కానీ అమ్మాయిలతో కూడా మాట్లాడుకోవట్లేదు సార్. సైకో, సాడిస్ట్, మెంటల్ టార్చర్. నువ్వే సాడి, నువ్వే మెంటల్ టార్చర్. ఏయ్, కొడితే మొహం చపాతీ అయిపోద్ది. నీ ఫేస్ కొట్టపోయినా చపాతీ లాగా ఉంటది. ఆగండి. అది కాదు నేను అడిగింది. మీరు లవ్ లో ఉన్నప్పుడు బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏం జరగలేదా? అంటే మీరు ఒకరి కోసం ఒకరు ఏం చేసుకోలేదా? అంటే లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏం జరుగుతాయంటారు కదా, మీ మధ్య ఏం జరగలేదా? అమ్మా నువ్వు చెప్పమ్మా. ఉన్నాయి సార్. మా నాన్న ట్రిప్ కోసం నన్ను ముంబై తీసుకెళ్తే అక్కడికి వచ్చాడు సార్ వీడు. చేతిలో రూపాయి లేదు, నేను ఎక్కడుంటానో కూడా తెలీదు. పిచ్చోడ్లా తిరిగాడు సార్. ఆగు, వాడు తిరిగాడని నీకెలా తెలుసు? వాడు చెప్పాడా? నా మెయిల్ తన మొబైల్లో లాగిన్ ఉంది. ఓహో. అదే చూసుకొని 2 డేస్ తర్వాత వాడు కలవడానికి వెళ్ళాను సార్. ఎలా అయిపోయాడో తెలుసా సార్? కళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీరసంగా అయిపోయి బాడీలో ఏ ఒక్క చిన్న మూమెంట్ కూడా లేదు సార్. ఫుట్పాత్ మీద కూర్చొని ఉన్నాడు సార్. నన్ను చూడగానే కళ్ళతో ఒక చిన్న నవ్వు నవ్వి I miss you అన్నాడు సార్. అంతే సార్. ఆ ఒక్క క్షణం నా ప్రపంచానికి గుడ్ బై చెప్పి వాడే మొత్తం నా ప్రపంచం అని అనుకున్నాను సార్. ప్రీతి, నేను వచ్చేసా. ఏడెందుకు వచ్చాడు? హాయ్. హాయ్. ఎందుకు వచ్చావు? నా ఫ్రెండ్ కోసం వచ్చా, మళ్ళీ తను రాంగ్ డిసిషన్ తీసుకోకుండా కాపాడడానికి. తనంతట తాను తీసుకునేదాన్ని డెసిషన్ అంటారు, పక్కన వాళ్ళ సలహాతో తీసుకునేదాన్ని డెసిషన్ అనరు. నా బెస్టీ నా ఇష్టం, నీకెందుకు? ప్రీతి, ప్రీతి, ప్రీతి. అవును, చాలా రోజులైందా కలిసి. ఇలా మూవీ కలా ఏమైనా ప్లాన్ చేద్దామా? అవును, ఈ ఇంట్లో చాలా బోర్ కొడుతుందబ్బా. పోనీ మనమే మూవీ చూద్దామా? ల్యాప్టాప్ లో కానీ ఫోన్ లో కానీ మూవీ చూద్దాం. థియేటర్కి వెళ్దాం, బాగుంటది. మళ్ళీ ఇక్కడ ఏం చూస్తాం? అవునా, ఏ మూవీకి వెళ్దాం? ఈడేం సడన్ వెళ్ళిపోయాడు. ఆ మనిషి అంతేలే. సరే చెప్పు, ఈ మేం చూసావా? చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంటది కదా. అవును, మీమ్స్ భలే చేస్తారు, చాలా క్రేజీ ఉంటాయి. ఇది నీకు పంపించాను, కనీసం ఫాలో కూడా చేయలేదు. ఏందిడు పిచ్చ, వీడికి ఏమైనా తగిలిందా నీకు? సరే వదిలే. ఇది చూడు, పిచ్చ కామెడీ కదా. చాలా ఫన్నీగా ఉన్నాయి కదా. బాబోయ్, నేనైతే చాలా నవ్వుకున్నాను తెలుసా? నీకు ఇంకొకటి షేర్ చేస్తాను చూడు, ఇది కూడా చూడు. విక్కీ, ప్రీతి, నన్ను పట్టుకో చూద్దాం. ప్రీతి, ఇట్రా విక్కీ. ప్రీతి, కూడా ప్రీతి, హలో. హా, ప్రీతి, చెప్పండి. ఏ ప్రీతి, 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 ప్రీతి. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉంటావు. ప్రీతి, 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 ప్రీతి. ప్రీతి, ఏమైంది విక్కీ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఎవరు కొట్టారు ప్రీతి? నిన్నెవరు కొడతారు? విక్కీ, ఏమైంది విక్కీ? ప్రీతి కొట్టారు ప్రీతి. ఎవరేం కొట్టలేదు, నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళా. నువ్వే అనుకుంటున్నావు అంతా. దా, ఈ రీల్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది, నువ్వే చేసావు కదా. అవును, ఇది అసలు చూసావా నువ్వు? చూసినా ఆల్రెడీ. ఆ ఎల్లో కలర్ శారీలో చేసావు చూడు, అది చాలా బాగుంది. అది నువ్వే కొనిచ్చావు విక్కీ. నువ్వే కొనిచ్చావు విక్కీ. అది నాకు చాలా బాగా సెట్ అయింది తెలుసా అసలు శారీ. ఓ అద్దా. అవును, అవును, ఆ రోజు చాలా. మనం బయటికి వెళ్ళాం కదా, ఆ రోజు కొన్నాం. చాలా మంచి, చాలా క్యూట్ ఉంది తెలుసా విక్కీ. థ్యాంక్ యూ. వావ్, నీ నెయిల్ పాలిష్ ఎంత బాగుందో తెలుసా. నీ కాలి వేల వల్ల ఆ నెయిల్ పాలిష్కి అందం వచ్చింది.
విక్కీ థ్యాంక్ యూ. ఏ కరువు దేశం నుంచి వచ్చావరా? ఫోన్ ఫోన్ ఫోనా? మనకెందుకులే దా చూడు. ఇది ఇంకా బాగుంది కదా. విక్కీ నిజం చెప్పినా నాకు నీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఈ పిక్ లో చూడు ఎంత క్యూట్ గా కనిపిస్తున్నావో. థ్యాంక్ యూ. అవును విక్కీ, నేను నీకు లొకేషన్ షేర్ చేయలేదు కదా, నువ్వెలా వచ్చావు? ఓ అదా, నువ్వు లొకేషన్ షేర్ చేయడం మర్చిపోయాను. నా దగ్గర నీ ఈమెయిల్ ఐడి లాగిన్ ఉంది కదా, దాన్ని చూసి వచ్చేసా. ఏయ్, అదేమన్నా ప్రసాదమా ఊరంతా పంచిపెట్టడానికి? నువ్వు ఎవరిని చూసి అంటున్నావో నాకు అర్థమైంది. అర్థమైంది కదా, మంచిది. ఆడెందుకు వచ్చాడు? వస్తే నీకేమైంది? నాకు నచ్చలేదు. నచ్చాల్సిన అవసరం ఏముంది? అయినా మన ఇద్దరం విడిపోయాం కదా, ఇంకో 4 days లో నీ దారి నీది, నా దారి నాది, అంతే కదా సార్? అవును, మీ ఇద్దరు విడిపోవాలంటే నేను చెప్పిన కొన్ని పనులు చేయాలి. అదేంటి ఇక్కడికి వస్తే చాలన్నారు, మళ్ళీ ఇప్పుడు చేయడం అంటున్నారు, ఏంటిది? అవును సార్, నాకు కూడా అదే చెప్పారు కదా. అది కాదు, ఒక బలమైన రీజన్ కావాలి కదా విడిపోవాలంటే. అనుమానం కంటే బలమైన రీజన్ ఏముంది సార్? దాని అనుమానం అనుకు. మరి ఇంకేంటి? అది నా భయం. ఈ నా కొడుకు ఎక్కడి నుంచి లాగేసుకుంటానని నా భయం. నా మీద నమ్మకం లేదా? ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం ఇంపార్టెంట్ కాదు. నమ్మకం ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అసలు సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలీదు. అమ్మా, నువ్వు బిలీవ్ సిస్టమ్ గురించి మాట్లాడుకు. స్టార్టింగ్ లో బాయ్ బెస్టీ ఉండడం మంచిదే అన్నావు, కానీ ఇప్పుడు వద్దంటున్నావు. ఇప్పుడు మారింది నువ్వా, నీ బిలీవ్ సిస్టమా? అదంతా కాదు సార్. దీన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి సార్? నేను వదిలించుకోవడానికి ఏం చేయాలి సార్? ఏంది వెళ్ళిపోతున్నారు? చెప్పమన్నారు, చెప్పేలోపై వెళ్ళిపోతారేంటి? నన్నెందుకు అడుగుతున్నారు సార్? అయినా నాకు మాత్రం భలే హ్యాపీగా ఉన్నది. ఈడొకడు ప్రీతి. అమ్మో, వీడెందుకు ఖాళీ చేస్తున్నాడు? హలో, చెప్పరా. పంపిస్తారా? డబ్బులు పంపిస్తా. ఇక్కడ సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. సరే సరే, ఇప్పటి నుంచి స్కెచ్ ఎలాగైనా మార్చాలి. దీనమ్మా, వీళ్ళిద్దరిని ఎలాగైనా గడపాలి. ఓకే, ఏం చేద్దాం? అర్జున్, ప్రీతి, అర్జున్, ప్రీతి. ఎందుకు అలా అరుస్తున్నావు? నేను టీవీ సీరియల్ చూడాలి, త్వరగా చెప్పు. నేను క్రికెట్ మ్యాచ్ చూడాలి. ఏంటి మ్యాటర్? నేను ప్రీతినే చూడాలి. ఇదిగో, ఇప్పుడు మనం యోగా చేస్తున్నాం. ఏంటి యోగానా? ఏంది ఈ టైంలోనా? టైం 8 అవుతుంది. చూడు, నేను చెప్పింది చేస్తేనే మీరు విడిపోతారు. ఇప్పుడు యోగా చేయమంటున్నా, మీరు చెయ్యాలి, తప్పదు. ఇక్కడే ఎక్స్ప్రెషన్స్ ఎవరు చేంజ్ చేయొద్దు. ఇక్కడే మనం ఇప్పుడే యోగా చేస్తున్నాం. కూర్చోడే. అమ్మా, ఏం చేయలేము. ఏయ్, ఇయర్ ఫోన్స్ తీసే. అందరు నేను చెప్పినట్టు చేయండి. ఇలా ఇలా పెట్టండి చేతులు. అందరు నేను చెప్పినట్టు చేయండి. కళ్ళు మూసుకున్న ఫస్ట్. ఓకే, గట్టిగా గాలి పీల్చండి, మెల్లగా వదలండి. ఏయ్, ఏంటే వీడు? ఇది కామన్ రా, హ్యూమన్స్ నేచర్. ఇంకా నయం. వావ్ విక్కీ, చాలా క్యూట్ గా వదిలేవనలేదు. ఎచ్చి, ఆగండి, స్టార్ట్ చేయండి. గట్టిగా గాలి పీల్చుకోండి, మెల్లగా వదలండి. గట్టిగా గాలి పీల్చుకోండి, మెల్లగా వదలండి. నాకు రావట్లేదు. కాదు విక్కీ, ఇప్పుడు పీల్చుకో గాలి, ఇప్పుడు వదిలే. ఇప్పుడు పీల్చుకో. వస్తుంది ఇప్పుడు. నీకన్నా కుక్క బాగా చేస్తుందిరా. కొంతమంది మనుషుల కంటే కుక్కలే నయం. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నన్ను కుక్క అంటున్నావా? హే, నిన్ను నువ్వు కుక్కతో పోల్చుకోకురా. పాపం, కుక్క వింటే హట్ అవుద్ది. ఆగండి ఆగండి. ఏంటయ్యా, వీళ్ళిద్దరి మధ్య గొడవ పట్టడానికి వచ్చావా? నా వల్లనే మీ ఇద్దరికి ప్రాబ్లం అవుతుందట చెప్పండి, నేనే వెళ్ళిపోతా. విక్కీ, ఆగు విక్కీ, నీ వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఈ టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. చేతి నా అమ్మ జీవితం. ఈ బావల బెస్టీగా ఎక్కడి నుంచి వస్తారు కానీ కరెక్ట్ గా లవ్ సెట్ అయిందనుకున్న టైంలో తగులుకుంటారు. ఇద్దరి మధ్యలో మంట పెట్టి ఆ మంటతో చలిమంట రాసుకుంటారు. రే, కొంచెమైనా ఆలోచించు. నీ మర్దలకి నీ బెస్ట్ ఫ్రెండ్ కి నువ్వు ఇలా చేయలేదా? నీ వరకు వస్తే ఇలా మాట్లాడవు. ఆపండి. అబ్బా, ఇంతటితో అయిపోయింది, వెళ్ళిపోదాం. ఛీ, విక్కీ పడిపోయాడు, విక్కీ పడిపోయాడు, విక్కీ పడిపోయాడు, విక్కీ పడిపోయాడు. విక్కీ, విక్కీ, లేవు విక్కీ.
విక్కీ ఏమైంది? ఏమో సడన్ గా పడిపోయాడు. అలా ఎలా పడిపోతాడు? అంబులెన్స్ కి కాల్ చేయి. నా దగ్గర బ్యాలెన్స్ లేదు. మరెలా ఇప్పుడు? వస్తే పిచ్చి మొద్దు, అంబులెన్స్ ఫ్రీయే, నువ్వే కాల్ చేయి. అయినా నువ్వు చెప్తే నేను కాల్ చేయాలా? నేను కాల్ చేయను. పోయేలో ఉన్నాడు, చేయవే. నా ఆర్ఐపి తెలుసు, నా ఫ్రెండ్ ఎలా బతికించుకుంటానో చూడు. వస్తే అది ఆర్ఐపి కాదే, సిపిఆర్ఏ. ఆర్ఐపి అంటే రెస్ట్ ఇన్ పీసే. ఏ ఛీ! అబ్బా, ఏంటి ఎంత కొట్టినా లేవట్లేదు? నోట్లో నోరు పెట్టి ఉదితే లేస్తాడేమో. ఏ అది ఎవరు పడితే వాళ్ళు చేయరు, నీళ్ళలో పడిపోయిన వాళ్ళు చేస్తారు. అయితే పద నీళ్ళలో పడేసి చేద్దాం. బా వస్తే నీకు పిచ్చా, నాకు పిచ్చా, ఆయనకి పిచ్చా? నాకు పిచ్చి లేదు. నేను దయ్యాన్ని కాదు, విక్కీ విక్కీ విక్కీని. ఓ, విక్కీ? విక్కీ. ఏమైంది విక్కీ? ఎందుకలా పడిపోయావు? నా నోరు గట్టి కొట్టిరు ప్రీతి. నెత్తి మీద కొట్టారా? నిన్నెవడ కొడతారా? నీది నువ్వే కొట్టుకుని ఉంటావు. లేదు ప్రీతి, నిజంగా కొట్టిరు ప్రీతి. ఏం కాదులే విక్కీ, గట్టిగా కొట్టారా? సరేదా మనం వెళ్దాం చిన్నగా. అమ్మా, అమ్మయ్యా, ఆల్ ఇస్ వెల్. ఏంది మన రూమ్ లో ఉన్నాడు? ఏయ్ ఇది నా రూమ్. కాల్ తీరా. యాక్చువల్లీ నేను ఇది కొందాం అనుకున్నాను కానీ ఇటు కూర్చో. వీడికేమొచ్చింది? ఏం పని నీకు అక్కడ? పెద్ద పోటుగాల్లో కూర్చున్నాడు. అవును, మొన్న లవ్లో బ్యూటిఫుల్ మూమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ప్లీజ్ రా కంటిన్యూ చేయవా కొంచెం? ప్రీతి చెప్పేసింది, నువ్వు చెప్పవా? అవన్నీ ఎందుకు సార్ ఇప్పుడు? ప్లీజ్ రా చెప్పరా. ఏ నీకేం లేవా? ఎందుకు లేవు సార్, ఉన్నాయి. ప్లీజ్ రా చెప్పరా, ప్లీజ్ రా. అలాంటివన్నీ వద్దులే సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ రా. అది 1 year బ్యాక్ అనుకుంటా, కొంచెం హెల్త్ బాగాలేదు. ఎప్పట్లాగా దానికి ఫోన్ చేశా, హెల్త్ బాగాలేదు, ఏమైందో తెలీదు అని. వచ్చింది, డాక్టర్ని తీసుకుని వచ్చింది. ఆడ ఆ ఖర్చులు ఈ ఖర్చులు, అది ఇది టెస్ట్లు వేసో 5,000 నొక్కాడు. టైఫాయిడ్ అని చెప్పారు. ఆ రోజు దాని కళ్ళలో నీళ్ళు చూశాను సార్. అది చూడగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంతేకాదు, ఆ 1 weekలో 2 days ఉపవాసం చేసింది. దీనికి ఎదవ చాదస్తం మాత్రం చాలా ఎక్కువ. ఆ తర్వాత అంతా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నా. కానీ ఆ 1 week మాత్రం నన్ను చిన్న పిల్లలా చూసుకుంది సార్. మా అమ్మ గుర్తొచ్చింది. అర్జున్, ఏంటి ప్రీతి కరిగిపోయావా? ఇవన్నీ నాటకాలు. రే అమ్మతో పోల్చా, అబద్ధం కాదు. ఏంట్రా చిన్నపిల్లల అమ్మ సాకు చెప్తున్నావు? ప్రీతి! ఛీ! రే అసలేంట్రా నీ ప్రాబ్లం? వాళ్ళిద్దరు కలవకూడదు. ఏ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? ఛ! తన నా బెస్ట్ ఫ్రెండ్. మరి ఇంకేంటి ప్రాబ్లం? వాళ్ళిద్దరు కలిస్తే నీకు బెనిఫిట్ కదా, అందుకే కలవనివ్వట్లేదు. అరే చూసా. హలో విక్కీ, అర్జెంట్ గా లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయ్. ప్రస్తుతానికి వాళ్ళే నాకు కామధేనువులు. ఈరోజు నేను చూసుకున్నా. దేవుడా. అవును, ఎందుకు డలుగున్నావు? నిన్నేం జరిగిందో చూసావుగా. నన్ను కొట్టినందుకా? అవును అవును, నువ్వెందుకు అలా మాట్లాడావు? ఆ సాయంగాడు పెద్ద దొంగ నా కొడుకు. నువ్వు మరీ అంత బాధపడగాకు. వాడిని ఏదో ఒకటి చేయమంటావా చెప్పు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలిపిస్తా. వద్దు సార్, నా బాధ వాడి గురించి కాదు, తన గురించి. తన కళ్ళల్లో నీళ్ళు చూస్తేనే తట్టుకోలేనివాడిని, ఇప్పుడు తన కన్నీళ్ళకి కారణమయ్యాను. ఇందులో నీ తప్పేముంది? అంతా విక్కి గడిదే. నేను కూడా అంత పొజిటివ్నెస్ చూపించకుండా ఉండాల్సింది సార్.
ఆ రోజు ముంబై గురించి చెప్తుంటే తనలో ఇంత బాధ ఉందా అనిపించింది. ఆ సాయం గురించి నాకు తెలుసు, ఫస్ట్ డేనే అర్థమైపోయింది. కానీ నేను వచ్చింది కనీసం 1 వీక్ అయినా వాడు పక్కన ఉండొచ్చు అని. అయితే నువ్వు నిజంగా విడిపోవాలనుకోవట్లేదా? ఏంట్రా నువ్వు నా గురించి అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు? వాడిని యాక్సెప్ట్ చేయమని చెప్పిందే నువ్వు కదా. అవును మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి నచ్చడం లేదా? ప్రీతి, నా గురించి వదిలే, నీకు నచ్చుతున్నాడా లేదా? అదే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాడిని నేను అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు హ్యాపీగా ఉంటానంటే చెప్పు, నేను వాడికి చెప్పి జీవితాంతం దూరంగా ఉంటా. లేదు లేదు, నీదేం తప్పలేదు. వాడు రాకుండా ఉండాల్సింది. వాడు రాకపోతే మీరిద్దరు కలిసిపోయేవాళ్ళు. ఇప్పుడు కలిసినా మళ్ళీ గొడవ జరగచ్చు సార్, మళ్ళీ విడిపోతాం. మా ఇద్దరి మధ్య ఏదో తెలియని ఇబ్బంది ఉంది సార్, అదేంటో అర్థం కావట్లేదు. గొడవలు అనేవి చాలా కామన్ అర్జున్. అమ్మాయి లేకుండా నువ్వు లైఫ్ లీడ్ చేస్తావా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. అమ్మాయి లేకుండా చచ్చిపోతాను అని చెప్పలేను కానీ ఖచ్చితంగా అయితే బ్రతకలేను సార్. ఏదో ఉంటానంతే. ఇదే మాట అమ్మాయి ముందు ఓపెన్ అయిపో, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. వద్దు సార్, తన ముందు ఈ మాట ఒప్పుకోవాలంటే భయం సార్. ఎక్కడ చిన్న చూపు చూస్తుందేమో అని భయం సార్. చూడు అర్జున్, తనను ప్రేమించిన అబ్బాయిని ఒక అమ్మాయి ఎప్పటికీ చిన్న చూపు చూడదు, ఎవ్వరి ముందు తక్కువ అంచనా వేయదు కూడా. ఓకే సార్, ఒకసారి ట్రై చేద్దాం. పద. ఇదిగో ఈ మాటలే వద్దు అనేది. నువ్వెందుకు దూరంగా ఉండాలి? నిన్ను యాక్సెప్ట్ చేసినట్టయితే నన్నుగా యాక్సెప్ట్ చేసినట్టే కదా, నన్ను నమ్మినట్టే కదా. తను నిన్ను నమ్మాడు ప్రీతి, తన కళ్ళలో నాకు అది కనిపించింది. కానీ ఎందుకు కోపం అంటే నువ్వు నన్ను నమ్మినంతగా వాణ్ణి నమ్మలేదు కాబట్టి. చాలా మంది అమ్మాయిలు ఈ అమ్మాయి లైఫే వద్దనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల. పేరెంట్స్ దగ్గర నుండి సొసైటీ వరకు అందరూ ఒక అమ్మాయిని జడ్జ్ చేసేవాళ్లే. ఇలా ఉండాలి, అలా ఉండాలి. కానీ ఎలా ఉండాలో ఎవరికీ తెలీదు. ఒక అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? స్వేచ్ఛగా ఉండాలి. ఆ స్వేచ్ఛ ఈ దేశానికి వచ్చిందేమో కానీ మాకింకా రాలేదు. వాడు చెప్తే వింటాడు, ఒక్కసారి చెప్పి చూడు. అర్జున్తో ఒకసారి మాట్లాడు చూడు, ఓపెన్గా మాట్లాడు. ఆ సాయంగాడి గురించి నేను చూసుకుంటా. అబ్బాయిలు కూడా మనసునే చూస్తారు, అందాన్ని కాదు. ఒక్కసారి మాట్లాడు చూడు. సరే. అందరు మొబైల్సేనా? ఒక గేమ్ ఆడదాం. స్టార్ట్ చేసి గేమ్? బాబు అదేంటో నువ్వు చెప్పు, ఆడలేదని నేను చెప్తా. హైడ్ అండ్ సీక్ ఆడదామా? చి బోరింగ్. అంతాక్షరి ఆడదామా? ఛ, బోరింగ్. కార్డ్స్ ఆడదామా? బోర్. రాజారాణి చిట్టీలు ఆట ఆడదామా? ఓకే. వెయిట్. ఇప్పుడు రాజు వస్తే రాణిని కనిపెట్టాలి, రాణి వస్తే మంత్రిని కనిపెట్టాలి. ఇదేంది? రూల్స్ ఇవి కాదు కదా. నేను ఆడిపిస్తున్నా కదా, నా రూల్స్ ఇలానే ఉంటాయి. ఓకేనా? ఓడిపోయిన పనిష్మెంట్ ఉంటుందిగా. నేను ఎలాగో ఓడిపోను కాబట్టి మీరు ఆ పనిష్మెంట్ గురించి మాట్లాడుకోండి. హలో, పనిష్మెంట్ ఏంటో చెప్పు. ఐడియా, ఓడిపోయిన వాళ్ళకి ముగ్గురు చేత్త ఒక్కొక్క దెబ్బ తినిపిస్తా. సిల్లీ. ఓకే, ఆగు. చూసింది చాలు, చిట్టి విప్పు. ఏంది దొంగ నాకు వచ్చింది? ఇదేదో తేడాగా ఉంది.
చిదినమ్మ జీవితం దరిద్రం. నాకొచ్చింది సిపాయి. ఇప్పుడు ఎలాగైనా సారీ ఇప్పుడు ఎలాగైనా యాక్టింగ్ స్కిల్స్ చూపించాలి. ఎవరికొచ్చింది రాజు? నాకే వచ్చింది. నీకే వచ్చిందా? మరి రాణి ఎక్కడుందో కనుక్కో. నీకే వచ్చిందా రాణి? అవును. ఏంటి గౌను? వాణ్ణి చూస్తుంటే నేను కాదు అన్నట్టు యాక్టింగ్ చేయాలి. నువ్వేమో రారా స్వామి, బంగారు స్వామి, మీసాల స్వామి, రోసల స్వామి అన్నట్టు యాక్టింగ్ చేసావు. అసలు ఈ రాజారాణి చిట్టీలాట అంటే యాక్టింగే ఉండాలి. అంత యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి. మీ దగ్గర ఎవరి దగ్గర లేవు. ఛీ, నువ్వైనా మంత్రిని కనుక్కో. మంత్రిని కనుక్కో. ఇదేంటి వాణ్ణి చూస్తుంది? నువ్వే కదా మంత్రి? ఎస్. ఏయ్, నువ్వు చెప్పావు కదా. నేనేది చెప్తా చెప్పలే. నువ్వు చెప్పడం నేను చూసా. నేను చెప్పలేదు. అబ్బే, ఏంది మీరు అందరు తొండి ఆడుతున్నారు? ఛీ, అసలు ఈ గేమ్ ఏం బాగాలేదు. నేను పోతా. ఎక్కడ పోతున్నావు? లేదు, నేను గేమ్ నుంచి క్విట్ అవుతున్నా. క్విట్ అవుతావా? పనిష్మెంట్ తీసుకుని ఆలోచిద్దాం. ఏం మాట్లాడుతున్నావు? పనిష్మెంట్ ఏంటి? హాహా, అంటే గేమ్ లో ఓడిపోనని చెప్పావు కాబట్టి పనిష్మెంట్ గుర్తులేదనుకుంటా. ముగ్గురు చేత 3 దెబ్బలు తిని అప్పుడు తప్పదంటారా? తప్పదు. బాగా దిగినట్టుందే. గేమ్ ఆపేద్దామా? ఏంది ఆపేసేది? మీరు నన్ను కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టద్దా? రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. పదా వేద్దాం, పదా చూసుకుందాం. ఏయ్ చిట్టిలే, తీ. ఆగా, నేను తీసుకుంటా. పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, బెజవాడ దుర్గమ్మ తల్లి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఓం భగవతి భగవద్ బాబూతిని, ఓం పట్వాయ. ఇది బాగాలేదు. ఇది వెయిట్ తక్కువ ఉంది. ఇది బాగుంది. ఏంటి కొలతలా? తీసుకోండి. రాణి, రాణి నేనే. మంత్రి మంత్రి సూపర్ గేమ్. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. నేను వెళ్ళేస్తాను, నాకు బాగా ఆకలేస్తుంది. నాకు వెళ్ళట్లేదు. ఇక మొదలెడదామా? అయ్యో, ఇప్పుడేనా పెద్దమా? లే, మళ్ళీ మొదలు పెడదాం. మీరు నన్ను కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టద్దా? రివెంజ్ తీసుకోవద్దా? వేయండి చిట్టీలు. సావైతే తీసుకోండి. పూజలు గట్లా ఏం లేవా? ఏం లేవు, తీసుకోండి. దేవుడా 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 దేవుడా. ఎప్పుడు చూసిన ఫోన్సేనా? గేమ్స్ ఆడదామా? గేమ్స్ చీటీలాట ఆడదామా? చీటీలాట చిట్టిలాట ఆడదాం. నవ్వుకోండి.
నేను ఏడిస్తే మీకు నవ్వొస్తుందంటే రేపు వచ్చి మీ ఇంటికి వచ్చి ఏడుస్తా. రేపేంటి ఏడడం ఏంటి? మర్చిపోయారా? విల్లా ఈరోజు ఖాళీ చేయాలి. రేపు శర్వాణి వస్తుంది. ఈరోజే లాస్ట్ డేటు. మీరు కలిసి ఉంటారో విడిపోతారో డిసైడ్ అవ్వండి. అయినా దేవుడు కొన్ని బతుకుల్ని ఇలానే రాసుంటాడు. కలిసి ఉండలేరు, విడిపోలేరు. ఛీ! ప్రీతి, ప్రీతి, ఒక్కసారి మాట్లాడి చూడు ప్రీతి. ఏం మాట్లాడాలి? అంతా అయిపోయింది. ప్రీతి, నీకు వాళ్ళంటే నిజంగా ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఏం చేయమంటావు? అక్కడ వాడు మాట్లాడు, ఇక నేను మాట్లాడను. ఇది ఇంతే. ఛ! ఛ! అర్జున్, ఒక్కసారి మాట్లాడి చూడు అర్జున్. నీ వల్ల కదా ఇదంతా అయింది. నేనేం చేశాను? నిన్ను యాక్సెప్ట్ చేయమని చెప్పిందే నేను. ఆ సాయంగడు పెద్ద దొంగ, అది మీకు అర్థం కావట్లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పిన బ్రెయిన్ వాష్ చేయాలని చూడు. అంతా అయిపోయింది కదరా. సహాయం ఎందుకు రావాలని టార్చర్ చేస్తున్నావు? నీ వల్లనే వాళ్ళు ఇప్పుడు కలిసి ఉండాలో విడిపోవాలో తెలియక వెళ్ళిపోతున్నారు. ఏ నాకు డబ్బు కావాలి. ఎవరా ఎవరా అని చూస్తున్నప్పుడు 2 కూరలు నా దగ్గరికి వచ్చాయి నన్ను మోసం చెయ్యండి అని. నువ్వు రాకపోతే వాళ్ళిద్దరిని కలిపేసి హ్యాపీ మూమెంట్లో ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయేవాడిని. నీ వల్లే నువ్వు వచ్చావు, మళ్ళీ గొడవ స్టార్ట్. గొడవ నా వల్ల స్టార్ట్ అవ్వలేదు, నా నుంచే స్టార్ట్ అయింది. అసలు వాళ్ళని కలపాలనుకుంటే ఎప్పుడో కలిపేవాడిని, కానీ చిన్న చిన్న గొడవలకి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఏజ్లో వచ్చే లవ్ నిలబడితే జీవితాంతం ఉంటుంది. ఇవన్నీ నాకు తెలీదు. వాళ్ళు ప్రస్తుతానికి కలిసి ఉండేలా చేసి నా డబ్బు తీసుకుని నేను వెళ్ళిపోతా. వాళ్ళు కలవరు. నీకు డబ్బులే కావాలంటే నేనిస్తా, వాళ్ళని కలుపు. జీవితాంతం కలిసి ఉండేలా చూడు ప్లీజ్. చూడు, కలిసి ఉండాలంటే ఓపెన్ అయిపోవాలి. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని అని ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఈ ఏజ్లో ఈగో ప్రాబ్లమ్సే ఉంటాయి, కానీ ఆ చిన్న గీతని ఎవరైతే దాటుతారో వాళ్ళే నిజమైన ప్రేమికులు. ప్లీజ్ వాళ్ళిద్దరిని కలుపు. సాయంత్రం లోపు నీకు 50K ఫార్వర్డ్ చేస్తా, తర్వాత నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. వాళ్ళిద్దరిని మాత్రం కలుపు ప్లీజ్. అర్జున్ నువ్వు చెప్తే వింటాడు. చూడబ్బా, నేను చెప్తే వినే ఏజ్లో స్టేజ్లో వాళ్ళు లేరు. అయినా ఎదుటి వాళ్ళని మాటలతో మార్చేసేంత తెలివితేటలు నాకు లేవు. అవి ఉంటే నా భార్యతో నేను విడిపోను. నేను నా భార్య విడిపోయాం. ఇదిగో వాళ్ళలాగే చిన్న చిన్న గొడవలు పడి. అయినా నీ ఫ్రెండ్షిప్లో నిజాయితీ ఉంది కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తా. నమ్మకాలు లేవు కానీ ట్రై చేస్తా. పద. చూడు, వాళ్ళిద్దరు బ్యాగులు సర్దుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచే వెళ్తారు. నువ్వు ఎలా అయినా వాళ్ళని ఆపాలి. ఆపుతా అన్నానా? నువ్వు ఆపకపోతే మాత్రం మడ్డాడు చేస్తావు. ఆపుతా లేరా, వాళ్ళు నా మాట కూడా వినరు. నన్నేం చేయమంటావు? ఆపుతా. డబ్బుల కోసం వస్తాయి అమ్మా.
ఇప్పుడు ప్రేమ పావురాలను కలపాల్సి వస్తుంది. అదిగో వస్తుండు. పద 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 పద. ఏయ్ అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు? అయిపోయింది సార్, టైం అంతా అయిపోయింది. కొత్తగా ఇంకేముంది, వెళ్తున్నా, అంతా అయిపోయింది. ప్రీతి, ఒక్కసారి ఆలోచించు ప్రీతి. ఏం ఆలోచించాలి? ఇన్ని రోజులు ఆలోచించా కాబట్టి రిలేషన్షిప్లో ఉన్నా. అంటే నేను ఆలోచించలేదా? ఏం ఆలోచించావు? ఆలోచిస్తే ఇక్కడ దాకా వచ్చేదే కాదు. అంటే నాకు అర్థం కావట్లేదు. ఏం ఆలోచించాలి చెప్పు. రేయ్, నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. విక్కీ, నా బ్యాగ్ తీసుకొని రా. ప్రీతి, ప్రీతి, ప్రీతి. గట్టిగా పిలువురా. పిలిస్తే ఆగిపోతా కదా. పిలవాలో వద్దా అని పిలిస్తే ఎలా ఆగుతారా? నీకు ఆల్రెడీ చెప్పాను కదే, ఏదైనా ఉంటే నాకు చెప్పు 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 అని. విన్నావా? లేదు. నాకేం అర్థం కావట్లేదే. నాకే కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. ఇదిగో ఒకటి చెప్తా విను. ఏదో కొన్ని విషయాలు మాత్రం అర్థమవుతాయేమో కానీ అందరికీ అన్నీ అవ్వవు. అర్థం చేసుకునే మనసుంటే మరి విక్కీని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఏమో, నా చిన్న బుర్రే చూడు, చిన్న బుర్ర. ఎన్నని అర్థం చేసుకోమంటావు? నిన్ను అర్థం చేసుకోవాలి, మీ అమ్మని అర్థం చేసుకోవాలి, మీ నాన్నని అర్థం చేసుకోవాలి, ఆఖరికి ఇదిగో ఇప్పుడు ఈ విక్కీగాని అర్థం చేసుకోమంటున్నావు. ఛీ, 10th ఫెయిలే నేను. 10th ఫెయిల్, సప్లీలతో పాస్ అయ్యా. నిన్ను అర్థం చేసుకోవడం కంటే ఈ గ్యాలక్సీలో గ్రహాలు ఫైండ్ అవుట్ చేయడం తెలుసా? చాలా ఈజీ. అవి అన్ని వేరియేషన్స్ ఉన్నాయి నీలో. టార్చర్ చేస్తున్నావు పిచ్చిదానా. నా వల్లనే మీకు ప్రాబ్లం అవుతుందంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నీ వెనకాల ఇది వస్తుంది. అప్పుడు నేను ఎవడం. సారీ సారీ సార్. అర్జున్, ఇదంతా నా వల్లే. మీ ఇద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లం లేదు, చిన్న ఈగో ప్రాబ్లం తప్ప. అవును సార్, ఈగోనే. కానీ ఆ ఈగోని ముందెవరు దాడతారు? వీడు దాడతారని నేను దాడతాడని వాడు. కానీ ఎవరూ దాటట్లేదు. వెయిట్ చేస్తూనే ఉన్నాను సార్. అబ్బా, భలే కరెక్ట్గా చెప్పావే. ఎలా అసలు? అంటే నీకు తెలిసి కూడా నన్ను ఆడుకున్నావు కదా, కావాలని ఆడుకున్నావు కదా. సూపర్. చూడర్జున్, అమ్మాయిల మనసు అనేది. అమ్మాయిల మనసుల గురించి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్. మరెలారా? నువ్వే చెప్పమంటావు, చెప్తేనేమో ఆపుతున్నావు. ఆ మనసు గురించి తప్ప దేని గురించైనా మాట్లాడవే. కావాలంటే కళ్ళ గురించి మాట్లాడు, లివర్ గురించి, కిడ్నీ, దేని గురించినా మాట్లాడు. కానీ ఆ మనసు గురించి మాత్రం వద్దే. అది ఎక్కడ ఉంటుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఏమో రోజు టార్చర్ చేస్తుంది. నేను సీరియస్గా మాట్లాడేటప్పుడు నువ్వు ఇలా జోకేస్తేనే నాకు కాలేది. నీతో లైఫ్ లాంగ్ బ్రతకాలని నాకు ఉంది. కానీ ఆలోచిస్తే వీడితో ఓకేనా అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ రాకుండా ఒక చిన్న హోప్ ఇవ్వరా? ఇప్పుడే ఇక్కడే ఇలానే ఉండిపోతా. హోప్ హోప్. నేనేమైనా లీడర్ సినిమాలో రానా అనుకుంటున్నావా? ఊకోవమ్మా. బయట అబ్బాయిల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి తెలుసుకుని చూడు. ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఇన్నిటి మధ్య నలిగిపోతుంటే ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఒక హోప్ ఇస్తావా? రేయ్, ఒక్క మాటే కదరా హోప్ ఇస్తానని చెప్పు. రేయ్, బంధాలు నిలబడాలంటే అబద్ధాలేరా పునాదులు. అలాంటి పునాదులు మాకు అవసరం లేదు సాయం గారు. ఉచిత సలహాలు ఇవ్వకుండా కాసేపు ఆగితే మేం మాట్లాడుకుంటాం ప్లీజ్. సార్, అబద్ధాల పునాదుల మీద కట్టే ఇల్లు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా ఆపదని తట్టుకోలేవు సార్. అదే నిజం. పూరి గుడిసెలో ఉన్నా లోపలెన్నో కల్మషం లేని జీవితాలు ఉంటాయి సార్. ఫైనల్గా ఏదో ఒక డిసిషన్ తీసుకోండిరా, కాళ్ళు అవుతున్నాయి కదా. నాకు కూడా. సారీ సారీ సారీ. మరెలారా? మరెలా నమ్మమంటావు నిన్ను? నమ్మకం లేకుండా ఇన్ని రోజులు రిలేషన్లో ఉన్నావా? అయినా నమ్మకం లేదంటే లవ్ లేదంటారు కదా. అంటే నీకు నా మీద లవ్ లేదా? లవ్ ఎందుకు చేయట్లేదు?
చేస్తున్నాను కాబట్టి రోజు గుడ్ మార్నింగ్ లో గుడ్ నైట్ లో అన్ని మెసేజెస్ పంపిస్తున్నాను నీకు. చూసారా సార్ దీన్ని? దీని మమ్మీ లవ్ గురించి అడుగుతుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ల గురించి చెప్తుంది. అది కాదే లవ్ అంటే. సరే అవన్నొద్దు, ఏం చేద్దాం చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఆగండి. ఏయ్ ఫస్ట్ నుంచి నువ్వు అదే చెప్తున్నావు. సరే ఆపండి. ఏహే, ఇది కూడా వాడేసావు. అబ్బా నువ్వు ఆగరా నాయన, మీకు క్లారిటీ లేదు అంతే కదా? అంతే. ఆ, సరే చూడు ప్రీతి, చూస్తున్నాను. వాణ్ణి కాదు నన్ను. మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా సార్. అబ్బా, దానికి కాదమ్మా, నార్మల్ గా చూడు. చూడండి ఒకటి చెప్తున్నా, చెప్పండి. వాడికి ఈత రాదు. ఈత రాకపోయినా నీళ్ళలో దూకుదా ఉంటున్నాడు. దూకిన తర్వాత ఈత నేర్చుకుంటాడనే నమ్మకం నీకుంటే యాక్సెప్ట్ చెయ్యి. ఎలా ఇచ్చా? ఫస్ట్గా ఉంది. అవును నిజమే. నాకు అర్థమైంది. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటావా? వాడికి కార్ రాదు. ఆగండి, చాలు ఆగండి. ఏయ్ ఏంటా చూపు? హలో, ఏంటే నీ చూపుకు అర్థం? పూజ గురించి తెలిసిందా ఏంటి? పూజనా? పూజ ఎవరు? అంటే ఆ చూపుకు అర్థం పూజ గురించి కాదా? అప్పుడే చెప్పాను కదే బాబు, నీ చూపులు నాకు అర్థం కావని. అదంతా కాదు, ముందు పూజ ఎవరో చెప్పు. అంటే మనకి ఎలాగో బ్రేకప్ అవుద్దని డౌట్ వచ్చి ఇన్స్టాలో ఒక అమ్మాయికి మెసేజ్ చేశాను. నచ్చినట్టున్నాను, రిప్లై ఇచ్చింది. ఛీ, ఫు, నీ అబ్బా. బాయ్, నేను వెళ్ళిపోతున్నాను. చూసారా సార్, వీడు కనీసం చెయ్యి ఇచ్చినా పట్టుకోవట్లే. అది కాదే, ఇందాక నుంచి అదే కదా చెప్తున్నాను. ఏంటి సార్ ఇది? ఏదైనా ఉంటే చెప్పే, అలా కాకుండా ఇలా లుక్ వేస్తావు. నాకేం అర్థం అవుద్ది? నీ చూపుకి సబ్ టైటిల్స్ కూడా లేవే, అర్థం చేసుకోవాలనుకున్నా. ప్రేమగా చూసారా? ప్రేమగా చూసావా? పెళ్లి కోడి పిల్లని చూసినట్టు చూసావు కదే. ఛీ, వదలరా, నేను వెళ్ళిపోతా. లవ్ యూ. నువ్వు లేకుండా ఉండలేను, చచ్చిపోతాను, ఇలాంటివన్నీ పాత మాటలే కానీ అదే నిజం. నేను కూడా. కానీ ఆ పూజను బ్లాక్ చేస్తావు కదా? బ్లాక్ చేస్తలే కానీ ఆ లుక్లు ఇవ్వకే. భగవంతుడు మనకు నోరిచ్చింది మాట్లాడడానికే కదే. సరే. అబ్బా, నా వల్లే కలిసిపోయారు. కాదు నా వల్ల. కాదు నా వల్ల. నా వల్ల. నా వల్ల కాదు నా వల్ల. మీరు ఎండ్ టైటిల్ స్టార్ట్ చేసుకోండి. ప్యాకప్.